లక్ ఎప్పుడు ఎలా ఎవరిని వరిస్తుందో ఎవరు చెప్పలేరు. అది లేనంత వరకు ఎన్ని సినిమాలు చేసినా ఫలితం శూన్యమే. ఒక్కసారి లక్ వరించిందా ఇండస్ట్రీలో చెరిగిపోని ముద్ర వేసుకుంటారు. ప్రస్తుతం ఇలాంటి స్టార్డమ్ని ఫేస్ చేస్తుంది డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్. 2021లో సౌత్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు దాదాపు 4 ఏళ్ల తర్వాత అదిరిపోయే కమర్షియల్ సక్సెస్ పడింది. ప్రదీప్ రంగనాథ్ హీరోగా చేసిన డ్రాగన్ చిత్రంతో హీరోయిన్ కయాదుకో అటు కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ మంచి క్రేజ్ను సంపాదించుకుంది. అయితే తెలుగులో 2 ఏళ్ల క్రితమే శ్రీ విష్ణు హీరోగా చేసిన అల్లూరి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అటు కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ తన మార్క్ చూపిస్తోంది. డ్రాగన్ సినిమాలో కయాదు కనిపించింది కొద్దిసేపే అయినా అమ్మడి గ్లామర్ ట్రీట్కు కుర్రకారు ఫిదా అయిపోయింది. దీంతో అమ్మడికి సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో అమ్మడి రేటు కూడా పెంచేసింది. గతంలో 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు ₹1 కోటి పైగా డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కయాదు తమిళంలో అథర్వ హీరోగా చేస్తున్న ఇదియం మురళి చిత్రంతో పాటు శింబు, ధనుష్, జీవి ప్రకాష్ కుమార్ చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులోనూ విశ్వక్సేన్ హీరోగా చేస్తున్న ఫంకీ అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పటి వరకు సౌత్లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్లోనూ వరుస అవకాశాలు వస్తున్నాయని సమాచారం. మరి కయాదు సౌత్కి పరిమితం కానుందా లేక బాలీవుడ్లోనూ వరుస సినిమాలు చేస్తుందా లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా ఇలా వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే 2 రాళ్లు వెనకేసుకోవడం మంచిదంటున్నారు సినీ వర్గాలు.